మేడం, మన నర్సింగ్ హోమ్ కావలసిన ఫర్నిచర్ లిస్ట్ అవుతాను. 50 బెడ్లు, 25 మినీ సోఫా సెట్లు, అంటే ఒక్కో రూమ్ కి ఒక్కో సెట్ అన్నమాట అండి. అతను ఇల్లు కూడా ఖాళీ చేశారట. ఎవరి గురించి మేడం మీరు అడిగేది? అదే మన ఫ్యాక్టరీ ఎక్స్ మ్యారేజ్ గురించి. ఓహో, కిరణ్ గురించా? ఖాళీ చేశాడండి. ఊరికనే చేశాడా? అనరాని మాటలన్నీ అని మరీ ఖాళీ చేశాడు. ఏమన్నాడు? ఎవరిని గురించి అన్నాడు? ఇంకెవరినంటాడు మేడం? ఇండైరెక్ట్ గా మిమ్మల్నే అన్నాడు. బోర్డు ఉద్యోగం తీసేస్తే వెళ్లి కాళ్ళ మీద పడతాననుకుంటుందేమో, నేను కావాలనుకుంటే 1,00,000 ఉద్యోగాలు వస్తాయా అన్నాడండి. పైగా తనకి పెళ్లి కాదేమో కానీ నాకు ఉద్యోగం రాదన్న భయం ఏం లేదన్నాడండి. నా జీవితాన్ని నాశనం చేశావు. నీ జీవితాన్ని ఎలా సంతోషంగా గడుపుతావు నేను చూస్తాను. వెరీ గుడ్ మిస్టర్ కిరణ్. మీ క్వాలిఫికేషన్స్, సర్టిఫికెట్స్ ని బ్రహ్మాండంగా ఉన్నాయి. మీలాంటి వారే మా కంపెనీకి కావాలి మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రేపే మీరు వచ్చి మా మేనేజర్ ని కలుసుకోండి. ఆయన మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. వెరీ వెల్ సార్. ఆ తర్వాత మర్నాటి నుంచి ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, బాబు స్పీకింగ్. నేను రామదాసు మాట్లాడుతున్నాను. కులాసారా? హలో, నమస్తే సార్. కిరణ్ ఫైల్ చూస్తున్నారా? అవును, ఇప్పుడే చూస్తున్నాను. ఆ ఉద్యోగం రిజర్వ్ చేసి ఉంచండి. ఏమిటి? ఆ ఖాళీలో ఎవరిని ఇద్దరు అమ్మాయి గారు చెప్పమన్నారు. అమ్మాయి గారు చెప్పారా? అవును. కానీ ఊరికే నష్టపెట్టగా చెప్పింది చేయవయ్యా మగడా. ఓకే, వారి అమ్మాయి గారు చెప్తే ఇక కాదంటమ్మా. అలాగే. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్ కిరణ్. ప్రస్తుతం నీకు నీ చెప్పిన జాబ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను. నీలాంటి మంచి మనిషికి సహాయం చేయలేకపోతున్నందుకు ఐఎమ్ వెరీ సారీ. ఇట్స్ ఓకే సార్. పోనీ ఆ ఫోన్ మీకు ఎవరి దగ్గర నుంచి వచ్చిందో తెలుసుకోవచ్చా? ఆ ఫోను ఐ నో దట్. ఆ ఫోను గోపాలరావు గారు అమ్మాయి దగ్గర నుంచి వచ్చింది. ఆ ఫోన్ విన్న మీరు నాకు ఉద్యోగం ఎవరని నాకు తెలుసు. ఇట్స్ రైట్. నేను కలెక్టర్నా? ఉద్యోగం వచ్చిందంటే ఏ ఆఫీసులోనూ అనుకున్నాను. ఇగో చూడు, కష్టపడి పనిచేసి 4 డబ్బులు సంపాదించే ఏదైనా ఉద్యోగం. అంతేకాదు, ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కానీ ఫలానా ఉద్యోగం మాత్రమే పురుష లక్షణం ఎవరు అనలేదే. ఏనాన్న గారు? నిజమే బాబు. సరదాకి చిన్నప్పుడు నువ్వు మరామత్తులు అవి చేస్తుంటే దర్జాగా చదువుకోక అవెందుకు రానేవాడిని. అదే ఇప్పుడు పొట్ట పోసుకోవడానికి ఉపయోగపడింది అన్నమాట. మంచిది బాబు, మంచిది. రాధా, ఏమిటో దిగులుగా ఉన్నావు? చూడు రాధా, జీవితంలో ఆనందాన్ని ఇచ్చేది చేసే ఉద్యోగం, వచ్చే జీతం కాదు. తృప్తిని, సంతృప్తిని రెంటిని ఇచ్చే ఇలాంటి జీవిత భాగస్వామిని. చూడు, నువ్వు బాబు రెడీ అయితే మనం ముగ్గురం కలిసి బీచ్కి వెళ్దాం. రెడీనా? నువ్వు నాకు చాలా అన్యాయం చేశావు. చాలా అన్యాయం చేశావు. నేను చెప్తున్నాను అని మీరు అనుకోకపోతే మీకు ఒక మాట చెప్తాను మేడం. ఏంటి? నేను వస్తుతః ధర్మరాజు లాంటి వాడిని. నన్ను ఎవరెన్ని మాటలన్నా నాకు కోపం రాదు. కానీ నాకు తిండి పెట్టే మనుషుల్ని, ముఖ్యంగా తమరిని తప్పుడు మాటలంటే నేను సహించలేను మేడం. నన్ను గురించి ఏమన్నాడు? వదిలేయండి మేడం, కుక్కలు 1,00,000 మరుగుతాయి, మనం పట్టించుకోకూడదు. మన నర్సింగ్ హోమ్ దాస్ గారు, ముందు అతనన్న మాట్లాడటం చెప్పండి. ఎదురుపడి నాతో ఏదీ అనలేదు మేడం, ధైర్యం లేక. కానీ ప్రతిరోజు కార్మికుల కార్యక్రమం లాగా 10 మందిని పోగేసుకుని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నట్ట. ఏమని వాగుతున్నట్ట? మాట్లాడే చెప్పండి దాస్ గారు. మరేం లేదు మేడం, అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోపోవటానికి కారణం ఏం చెప్తున్నాడో తెలుసా అండి? ఏమని చెప్తున్నాడు? మీరు పెళ్లి కాకముందే అతనితో అన్ని వ్యవహారాలు ముగించేశారట. ఇలాంటి చపలత్వం ఉన్న మీరు విదేశాల్లో ఇంకెంతమందితో ఇంకెన్ని రకాలుగా తిరిగాడోనని. దాస్ గారు,